నేటి శిక్షణా శిబిరానికి రిసోర్స్ పర్సన్గా ఇచ్చేసిన మిత్రులు శ్రీ వి అజయ్ కుమార్ రెడ్డి, స్కూల్ ఆఫ్ స్టేట్ మ్యాథమెటిక్స్, జెడ్పీఎస్ఎస్ కుకునూరుపల్లి, సిద్దిపేట గారిని నేటి తరగతిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము. టిఎంఎఫ్ అర్బన్ పక్షాన వారికి స్వాగతం పలుకుతూ తరగతి ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము. న్యూ స్లైడ్. జనరల్ గా మనం గ్రాఫిక్స్ వ్యూలో కూడా కలర్స్ అవి మార్చుకొని చూసుకున్నాం కదా. ఇప్పుడు నేమ్స్ అయిపోయినాయి. సో రేషియోస్ ఆఫ్ ద సైడ్స్ చూద్దాం. దాని గురించి నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని విత్ 2 స్లైడర్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ స్లైడర్ నెంబర్ తీసుకున్నాను. నెంబర్ కూడా స్టార్టింగ్ వచ్చేసి 1, మాక్సిమం వచ్చేసి 12 వరకు తీసుకున్నాం. 12 ఇంక్రిమెంట్ వచ్చేసి మనం 0.5. ఓకే. నెక్స్ట్ again one more slider. I am taking angle. Now angle automatically alpha 0 to 90 degrees to 1 degree. Okay. So ఈ రెండు స్లైడర్స్ తీసుకున్నాను. ఇప్పుడు లైన్ సెగ్మెంట్ టూల్ లైన్ సెగ్మెంట్ విత్ గివెన్ సైజ్ తీసుకుంటున్నాను. లైన్ సెగ్మెంట్ విత్ గివెన్ సైజ్. సో క్లిక్ చేయగానే లెంత్ అడిగింది. లెంత్ ఆల్రెడీ డిఫైన్ చేసిన ఇక్కడ నెంబర్ ఉంది కదా సార్, ఆ జస్ట్ ఏ టైప్ చేసి ఓకే చేస్తున్నాను. సో నౌ లైన్ సెగ్మెంట్ హ్యాస్ కమ్. నౌ ఇఫ్ యూ ఇంక్రీజ్ ద స్లైడర్ హియర్, లైన్ సెగ్మెంట్ ఇంక్రీజెస్. ఓకే. నౌ ఈ ఎఫ్ ను హైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ యాంగిల్ హియర్. ఏ దగ్గర యాంగిల్ తీసుకుంటున్నాను. సో యాంగిల్ కూడా సేమ్, యాంగిల్ విత్ గివెన్ సైజ్ 2. సో ఈ యాంగిల్ దాంట్లో యాంగిల్ విత్ గివెన్ సైజ్. నౌ ఫ్రమ్ బి ఏ క్లిక్ చేస్తే యాంగిల్ సైజ్ అడిగింది. ఇక్కడ ఆల్రెడీ డిఫైన్ చేసిన ఆల్ఫా ఉంది కదా, ఈ ఆల్ఫా యాంగిల్ తీసుకుంటున్నాను. అగైన్ వీ షుడ్ సెలెక్ట్ ఫ్రమ్ ఆల్ఫా ఫ్రమ్ హియర్ సార్. ఇక్కడ నుంచి ఆల్ఫా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది కౌంటర్ క్లాక్ వైజ్ తీసుకుంటున్నాను. ఓకే. మీరు తీసుకున్నప్పుడు యాంగిల్ ఇట్లా వచ్చింది. ఒకవేళ మీరు కౌంటర్ క్లాక్ కాకుండా క్లాక్ వైజ్ తీసుకుంటే యాంగిల్ ఇట్ సైడ్ వస్తుంది, అవుట్ సైడ్ వస్తుంది. సో చెక్ బాక్స్. సో ఇక్కడ ఈ లైన్ ఫిల్అప్ చేసుకోవాలి. సో లైన్ విత్ లైన్ సెగ్మెంట్. సో లైన్ సెగ్మెంట్ నాట్ విత్ గివెన్ సైజ్. సో జాయిన్ దీస్ 2. ఓకే. సో నౌ ఐఎమ్ టేకింగ్ పర్పెండిక్యులర్ లైన్ తీసుకుంటున్నాను. పర్పెండిక్యులర్ లైన్ ఫ్రమ్ బి నుండి ఈ లైన్కి పర్పెండిక్యులర్. సో మనకి ఇందులో సార్ ఏదైనా సరే తీసుకున్నప్పుడు సపోజ్ పర్పెండిక్యులర్ లైనే తీసుకుంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్ షోస్ యూ సెలెక్ట్ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ లైన్. సో ఇట్ ఇండికేట్స్ హౌ టు చూస్ దిస్ టూల్. సో దాని ప్రకారం చేయడమే. సో ఇక్కడ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దీనిపైన నేను ఒక పాలిగన్ తీసుకుంటున్నాను. సో ఐఎమ్ టేకింగ్ వన్ పాలిగన్. సో ఇప్పటివరకు అన్ని లైన్స్ తీసుకున్నాను. పాలిగన్. నౌ పాలిగన్ బి ఏ అండ్ హియర్ ఇక్కడికి అండ్ బి. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు వచ్చినటువంటి పాయింట్స్ చూడండి. ఇక్కడ బ్లూ కలర్ ఉన్నప్పటికీ ఇక్కడ బ్లాక్ కలర్ ఎందుకుందో కూడా మీకు అర్థమై ఉంటుంది. దిస్ బ్లాక్ వీ కెనాట్ చేంజ్. ఇదేంటంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్ అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ హైడ్ చేస్తున్నాను. ఈ లైన్ హైడ్ చేస్తున్నాను. హైడ్. ఇక్కడ ఉన్నటువంటి లైన్ ని హైడ్ చేస్తున్నాను. షో ఆబ్జెక్ట్ ని. ఈ పాయింట్ ని హైడ్ చేస్తున్నాను. ఈ లేబుల్స్ కూడా హైడ్ చేస్తున్నాను. సి కాకపోతే అవసరం ఉన్నప్పుడు మళ్ళీ వాటిని వాడుకోవచ్చు. షో లేబుల్, జీ ఆల్సో షో లేబుల్. ఈ A1 ఉంది కదా, A1 కూడా ఇక్కడ షో లేబుల్ దగ్గర హైడ్ చేయడం. B' ఉంది ఇక్కడ, B' కూడా షో లేబుల్ తీసేస్తున్నాను. ఇదేంటంటే మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. ఇక్కడ చూడండి సార్, ఈ స్లైడర్ ని మూవ్ చేస్తే ట్రయాంగిల్ యొక్క సైజ్ పెరుగుతుంది. స్లైడర్ ని మూవ్ చేస్తే ట్రయాంగిల్ సైజ్ పెరుగుతుంది. ఈ ఆల్ఫాను మూవ్ చేస్తే యాంగిల్ పెరుగుతుంది, తగ్గుతుంది. ఈ ఆల్ఫాను మూవ్ చేస్తే యాంగిల్ పెరుగుతుంది, తగ్గుతుంది. సో యాజ్ వి టోల్డ్, ట్రయాంగిల్ యొక్క ఒపాసిటీ ఎప్పుడు కూడా 0 ఉండాలి. అప్పుడైతేనే ఇది ట్రయాంగిల్ అవుతుంది. కొంచెం లైన్ టిక్ చేసుకుందాం. ఓకే. సో యూ కెన్ సెలెక్ట్ ఎనీ కలర్ ఫర్ ఈజీ విజిబుల్. సో ఓకే సార్. నౌ దిస్ ఈస్ ఫర్ సైజెస్, పెంచడం తగ్గించడం, అండ్ దిస్ ఈస్ ఫర్ యాంగిల్.
So whatever it is, here at C it is right angle. We have taken perpendicular line to this horizontal line. So C దగ్గర 90 degrees ఉంటుంది. So now we can check the angle. Angle tool లో ACD తీసుకుంటే బయట సైడ్ వస్తుంది. ఈ విధంగా రివర్స్ లో తీసుకోవద్దు. సో దీన్ని ఇక్కడ నుంచి తీసుకుందాం. యాంగిల్ B dash C and A. So it is 90 degrees. Here also 90 degrees చూస్తుంది, లేబుల్ తీసేసాం. సో ఇట్ షోస్ ఎవ్రీ టైమ్ 90 degrees. నౌ ఈ సైడ్స్ యొక్క మెజర్మెంట్ యాంగిల్ వచ్చేసి ఇందులో ఉంటుంది సార్. యాంగిల్లో డిస్టెన్స్ ఆర్ లెంత్, ఈ డిస్టెన్స్ ఆర్ లెంత్ తోని ఇక్కడ క్లిక్ చేస్తే దీని డిస్టెన్స్ వచ్చేసింది. డిస్టెన్స్ ఆర్ లెంత్ 6.55. డిస్టెన్స్ టూల్, డిస్టెన్స్ ఆర్ లెంత్. అగైన్ దీని డిస్టెన్స్ కూడా చూస్తున్నాం, డిస్టెన్స్ ఆర్ లెంత్. దీని డిస్టెన్స్ కూడా వచ్చేసింది. అగైన్ క్లిక్ చేశాను, దీని డిస్టెన్స్ కూడా వచ్చింది. సో ఐ విల్ షో యూ విత్ ఫాంట్ సైజ్ సమ్ బిగ్. నౌ లిటిల్ యూ కెన్ విజిబుల్. దిస్ ఈస్ 4.59 and here it is 8 and here it is 6.55. So now if you change the slider A, you can find the changes in the lengths of right angle triangle sides. So as we explained, options rounding. So default గా 2 ఉంది, మనం 0 తీసుకుందాం. ఇంటీజర్స్ కనబడతాయి. లేదు ఇదే విధంగా ఉండేనంటే ఉండని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను సార్, టెక్స్ట్ బాక్స్ ఐఎమ్ టేకింగ్ వన్ టెక్స్ట్ హియర్. ఇక్కడ ఆల్రెడీ explained that స్టూడెంట్స్ కి మనం ఇంతకు ముందు ఏం ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాం, బీటా యాంగిల్ కి అపోజిట్ సైడ్ ఏది BC, B dash C, and beta is opposite adjacent side AC. So this side segment A1 ఇక్కడికి వెళ్తే దీని నేమ్ కనబడుతుంది సార్, A1 ఎందుకు దాన్ని ఏగా మార్చుకోవచ్చు, అదర్వైజ్ ఈ సెగ్మెంట్ యొక్క నేమ్ B dash. సో లెట్ us చేంజ్ దిస్ వన్. చేంజ్ చేసుకున్నా సరే చేసుకోకున్నా సరే, ఇప్పుడు మనం టెక్స్ట్ బాక్స్ తీసుకుంటున్నాను. టెక్స్ట్ బాక్స్ లో ఫ్రాక్షన్ లాటెక్స్ ఫార్ములాలో సార్ చెప్పండి. ఇప్పుడు ఈ హైపర్ ఇది సైడ్ 579 సూటబుల్ కాదు కదా, మరి ఇది ట్రయాంగిల్ యాక్చువల్ గా ఇది విజబుల్ 579 సార్. మనం ఏం చేసినామంటే ఆప్షన్స్ లో రౌండింగ్ లో 0 డెసిమల్ తీసుకుంటే ఏమైందంటే పైనకి మాత్రమే 9 కనబడుతుంది, బట్ ఇట్ ఈస్ యాక్చువల్ వాల్యూ ఇస్ నాట్ 9. ఇందులో రౌండింగ్ లో అక్యురేట్ కాదు. సో రౌండింగ్ లో 2 డెసిమల్ తీసుకుంటే అక్యురేట్ వచ్చేటట్టు చూడండి, ఎందుకంటే స్టూడెంట్స్ అయినా టీచర్ ఎవరైనా కానీ అవును సార్ ఎట్లయితుంది అంటారు, ఆ సూటబుల్ అయినటువంటి మెజర్స్ తీసుకోండి. అవును సార్, ఈ విషయంలో మీకు పిల్లలకి గ్రేడింగ్ పాయింట్స్ వేసేటప్పుడు మనకు ఈ ఫేస్ చేసినాం సార్. సిస్టమ్ కంప్యూటర్ ఎప్పుడు కూడా అక్యురేట్ గా తీసుకుంటుంది, రౌండ్ అప్ చేయొద్దు మనం ఎప్పుడు కూడా. రౌండ్ అప్ చేయకుండానే ఉండండి. ఇప్పుడు రౌండ్ అప్ చేయొద్దు. అయితే ఈ రౌండ్ అప్ చేయొద్దు అనేది మనం పిల్లలకి గ్రేడింగ్ చేసేటప్పుడు ఎవ్రీ FA కి రౌండ్ అప్ లేకుంటే 4 FAలతో రౌండ్ అప్ ఇక్కడ మనం ఫైట్ చేసినాం. సిస్టమ్ ఎప్పుడు కూడా రౌండ్ అప్ చేయదు. ఇప్పుడు మీరు షో చేయడం చూపించడం కూడా కొంచెం ఆ పాయింట్స్ రాకుండా స్లైడర్ ను జరుపుకుంటూ చూపించండి, అది బాగుంటది షో చేసి. అట్లయితే మనం ఓకే సార్, ఓకే. మనం స్లైడర్ ప్రాపర్టీస్ లో ఇంక్రిమెంట్ వచ్చేసి దీని స్లైడర్ ప్రాపర్టీస్ లో ఇంక్రిమెంట్ చూడండి సార్. ఇంక్రిమెంట్ 0.5 ఉంది కదా, దాన్ని 1 చేసేద్దాం. అట్లా చేయండి, రైట్, దట్స్ గుడ్. సో అప్పుడు దీని రౌండ్ అప్ కూడా తీసేయాలి. తీరం ప్రాపర్టీ వానికి అర్థమవుతుంది, ఇది ఉంది. సో ఇక్కడ రౌండ్ అప్ కూడా తీసేద్దాం. అట్లే ఇది లెంత్ కూడా అది అడ్జసెంట్ సైడ్ వీటిది కూడా అట్లే చేయండి. ఓకే, ఇక్కడ మనకు యాక్చువల్ గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటుంది. మనం రౌండ్ అప్ చేస్తే ఏంటి సార్ అంటే దీని బేసికల్ గా అడ్రస్ లో దాని యాక్చువల్ వాల్యూ ఉంటుంది. పైన కనబడేదే విజిబుల్ ఇది వెరీ ఇంపార్టెంట్ కదా, అక్కడ విజిబుల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. విజిబుల్ కూడా అందుకే ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ రౌండ్ అప్ అనేది ఉంచుకుంటేనే కరెక్ట్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. సో ఇక్కడ ప్రాబ్లం మీకు అర్థమై ఉంటది. సిస్టమ్ మీరు రౌండ్ అప్ ఉంచండి, రౌండ్ అప్ ఉంచకూడదు. రౌండ్ అప్ ఉంచే వరకు మీకు ప్రాబ్లం ఏర్పడుతుంది.
అవును మనకు యాక్యురేట్ గా సైజు ఇంటీజర్స్ లో వచ్చేటట్టు మెజర్స్ చూసుకోండి ఆ స్లైడర్స్ జరిపి ఆపేటప్పుడు. అంతే ఇంక్రిమెంట్ 1 ఇస్తే సరిపోయింది సార్. అంతే మీరు అన్నది నాకు అర్థమైంది. 1 ఇస్తే మరి నీకు సరిపోతుంటాయా? మిగతా మెజర్స్ ఇప్పుడు 3, 4 అయితే సరిపోయింది. నెక్స్ట్ అది మెజర్ పెంచినప్పుడు సరిపోతుంది సార్. అన్ని సరిపోతుంది. సరిపోతాయి ఆల్మోస్ట్. ఒకవేళ ఒక దగ్గర కావు కాదు కదా, ఇక్కడ 4-6 ఇక్కడ 8 ఉండాలి ఇక్కడ, మరి తప్పైతుంది కదా అది. అందుకే మనం రౌండ్ అప్ పెట్టద్దని చెప్పండి, అట్లా కూడా పెట్టద్దు. అవును పెట్టొద్దు. పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది మనం పిల్లలకి ఈ రేషియోస్ చూపించడానికి సంబంధించిన ఒక లెసన్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి చేసుకున్న తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది సార్. ఇప్పుడు మనకు ఈ రేషియోస్ తీసుకుందాం. పాయింట్స్ ఉంచండి, పాయింట్స్ ఉంచితేనే మీకు కరెక్ట్ అవుతుంది, లేదా పాయింట్స్ ఉంచకపోతే కరెక్ట్ కాదు. ఇట్లుంటే అబ్వియస్ వచ్చేస్తుంది. ఓకే సో ఇప్పుడు ఏంటంటే మనం సూటబుల్ అవుతుందా హైపోటెన్యూస్ చూడండి సార్. మనకు జియోజిబ్రా ఎగ్జాక్ట్లీ క్యాలిక్యులేట్ చేస్తుంది సార్. జియోజిబ్రాకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి అన్ని క్యాలిక్యులేషన్స్ కూడా మన క్యాలిక్యులేటర్ తో ఈక్వల్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో అదర్వైజ్ వీ కెన్ అది ప్రోగ్రామ్డ్ కదా. నేను అనేది ఏంటంటే ఆ పాయింట్స్ మనకు విజిబుల్ చూసినప్పుడు హైపోటెన్యూస్ అనేది మనకు సైజ్ బట్టి ఇట్లా ఇంటీజర్స్ వచ్చినప్పుడు చూడగానే మనకు తెలిసిపోతుంది కదా. అవును ఇంటీజర్స్ వచ్చినప్పుడు తెలిసిపోతుంది. తెలియదంటే మనం క్యాలిక్యులేషన్స్ ఎక్కువ అయిపోతుంది. అవును ఇప్పుడు హైపోటెన్యూస్ ఇంటీజర్స్ కాకుండా పాయింట్ లో పెట్టండి, పాయింట్స్ లో వస్తుందా? ఇప్పుడు మీరు ఇప్పుడు 3.44 4.91 అన్నప్పుడు ఇది కరెక్ట్ 6 వచ్చిందా? ఈ పాయింట్స్ లో ఉంటుందా అది? ఇదా సార్? మార్చుతుంటే తెలిసిపోతుంది, మార్చుతుంటే చేంజ్ అవుతుంది. స్లైడర్ తీసుకున్నాం. ఓకే మీరు పాయింట్స్ లో తీసుకోవడమే కరెక్ట్. ఈ హైపోటెన్యూస్ కూడా పాయింట్స్ లో తీసుకోండి అని నేను అనేది. ఇది ఎందుకు రౌండ్ అప్ అయ్యలేదు? ఇది కూడా ఆప్షన్స్ లో ఖచ్చితంగా రౌండింగ్ లో మనం 2 పాయింట్స్ తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా దీనికి కూడా డెసిమల్ ఇవ్వాలి. వాల్యూ వచ్చేసి 1 సెకండ్ సార్. దానికి కూడా ఇంక్రిమెంట్ 0.1 పెట్టండి సార్ సరిపోతుంది. మొత్తం ఇంక్రిమెంటే 0.1 పెడితే సరిపోతుంది. దిస్ ఈస్ ఏ, దిస్ ఈస్ బి అండ్ దిస్ ఈస్ ఎఫ్. మనము స్లైడర్ ఇచ్చినాం కదా, స్లైడర్ కి సంబంధించిన ఇంక్రిమెంట్ ఇచ్చినా ఇది రావద్దు. ఇది మనం తీసుకున్న వాల్యూ ఏ విధంగా ఉన్నట్టు స్లైడర్ లెంత్ వస్తుంది. స్లైడర్ లెంత్ వస్తుంది. స్లైడర్ వాల్యూని అట్లా తీసుకున్నట్టుంది. స్లైడర్ వాల్యూ మీరు 1 ఇచ్చినట్టుంది. స్లైడర్ వాల్యూ ఇంక్రిమెంట్ స్లైడర్ యొక్క ప్రాపర్టీస్ చూడండి. స్లైడర్ యొక్క ప్రాపర్టీస్ లో మినిమం 1 మాక్సిమం 12. దాని యొక్క ఇంక్రిమెంట్ 0.1 పెట్టండి. ఇంక్రిమెంట్ 1 కాకుండా అది వేరే చేయండి. 0.5 0.25 0.0 అట్లా చేయండి. 0.05 పెట్టండి. 0.5 ఎగ్జాక్ట్ రైట్. నౌ ఇప్పుడు అన్ని కలుస్తుంటాయి అన్నట్టు. ఓకే సార్, ఓకే సాటిస్ఫైడా సార్? ఇప్పుడు నాకు కాన్సెప్ట్ కూడా ఎర్రర్ కావద్దు మీరు అన్నట్టు. ఓకే రైట్. ఎక్స్ప్లెనేషన్ ఎర్రర్ ఉండదు. విజిబుల్ మనకు ఓరల్ గా అయితే చేయలేము, ఓరల్ గా ఇమిడియట్ చేయలేము కాబట్టి ఓకే ఓకే ఓకే. స్లైడర్ ఇప్పుడు 5.84 ఉంది కదా, జరుపుడు 7 కు అట్లా జరుపుకొని మనకు సూటబుల్ అయ్యేటట్టు అంటే ట్రయాంగిల్ సూటబుల్ అయ్యేటట్టు ఆ మెజర్స్ జరుపుకుంటే ఈజీగా ఉంటుంది అంతే. అంతే. మనము రౌండ్ ఫిగర్ అయితే దీన్ని రౌండ్ ఫిగర్ వేస్తే ఈ రౌండ్ ఫిగర్ వస్తలేవు. రౌండ్ ఫిగర్ అంటే మనకు ఇవి కూడా మార్చాలి. స్లైడర్ 10 పెట్టండి. 10 పెడితే మనకి సరిపోదు. 6 ఓకే ఓకే పెడితే ఇది ఆల్మోస్ట్ ఇది డిఫర్ అవుతుంది. అవును అయితే మనం పర్పెండిక్యులర్ లైన్ కానీ మిస్టేక్ అంటే దీని బీసీ ఏసీలు కూడా మార్చేటట్టు ఉండాలండి సైజు ఆటోమేటిక్ గా. ఇంటీజర్స్ అయ్యేటట్టు అవి మారగలిగే స్థాయిలో ఉండాలి, కానీ అట్లా కావు కదా. డిఫరెంట్ ఎన్నో ట్రయాంగిల్స్, ఎన్నో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటాయి కాబట్టి ఇట్లనే వస్తుంది. యాంగిల్ 45 పెట్టండి సార్, ఈక్వల్ వస్తూ ఉంటుంది. అప్పుడు ఈక్వల్ వస్తుంది, అది వేరు. ఓకే కరెక్టే. యాంగిల్ 45 పెడితే ఈక్వల్ వస్తుంది ఆబ్వియస్లీ. లేదా యాంగిల్ 60-30 అట్లా. అంటే ఇప్పుడు 44 అయినప్పుడు ఆటోమేటిక్ 45 అయినప్పుడు ఈక్వల్ వస్తుంది.
ఓకే సార్, ఇప్పుడు మనం ఈ 3 డ్రాయింగ్ సైడ్కి సంబంధించిన రేషియోస్ తీసుకుందాం. సో ఐఎమ్ టేకింగ్ టెక్స్ట్ బాక్స్. ఈ టెక్స్ట్ బాక్స్లో లాటెక్స్ ఫార్ములాలో ఐఎమ్ టేకింగ్ వన్ ఫ్రాక్షన్ a/b. సో ఈ ఏ దగ్గర ఏ తీసేసి ఆపోజిట్ సైడ్, నెక్స్ట్ కర్సర్ తోని ముందుకెళ్ళి బిని ఎరేస్ చేసేసి హైపోటెన్యూస్ అని క్లిక్ చేశాను. దీని ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అపోజిట్ సైడ్, ఏకి అపోజిట్ సైడ్ ఇది సార్, ఏకి అపోజిట్ సైడ్ ఇది. సో దీని ఏ డాష్ ఇది A1 సార్, A1. సో దీనిపైన క్లిక్ చేస్తే ఆబ్జెక్ట్ A1 తీసుకుంది. సో మనం A1 తీసుకోకముందు మనం ఇక్కడ కూడా లాటెక్స్ ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ కూడా ఏం చేయాలంటే లాటెక్స్ ఫార్ములాలో మళ్ళీ ఫ్రాక్షన్ తీసుకొని ఏ దగ్గర డిలీట్ చేసేసి ఈ లైన్ పైన క్లిక్ చేస్తున్నాం. ఆటోమేటిక్గా A1 వచ్చేసింది 3.12. మళ్ళీ యారో మార్క్తో ముందుకెళ్ళి ఇక్కడ బి దగ్గర బి తీసేసి ఈ లైన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా బికి సంబంధించిన వాల్యూ. సార్ చెప్పండి. హైపోటెన్యూ కదా సార్ తీసుకునేది, సారీ హైపోటెన్యూ కదా, ఓకే సారీ. ఇక్కడ ఈ లైన్ మీద క్లిక్ చేయాలి, హైపోటెన్యూస్. ఓకే ఓకే. సో ఇక్కడ టెక్స్ట్ వచ్చింది కదా సార్, ఈ సారీ క్యాన్సిల్ సెలెక్ట్ టూల్. ఈ టెక్స్ట్ని కొంచెం స్మాల్ ఉంది, మీడియం చేసుకొని కొంచెం విజిబుల్ అయ్యే విధంగా కలర్ కొంచెం థిక్ కలర్ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ అపోజిట్ సైడ్ వచ్చేసి 3.12, ఇది వచ్చి 6.3. వీటి యొక్క వాల్యూని మనం ఇక్కడ ఇన్పుట్ బాక్స్ లో డిఫైన్ చేస్తున్నాం. ఇన్పుట్ బాక్స్ లో ఐఎమ్ టేకింగ్ ఇన్పుట్ బాక్స్ లో ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ ఏమో A1 సారీ, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు A_1 బై B డాష్ B_1. B_1 కాదు, ఇది B డాష్. ఇదేమో B డాష్, ఇదేమో A_. అందుకే నేమ్స్ రీనేమ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఒక నెంబర్ వచ్చింది కదా సార్, B = 0.58. సో ఈ టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేసినప్పుడు సెలెక్షన్ టూల్, టెక్స్ట్ బాక్స్, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకు టెక్స్ట్ వస్తుంది. ఇందులో లాస్ట్కి G అయిపోయిన తర్వాత ఈక్వల్ టు మనకి ఆబ్జెక్ట్స్లో ఇక్కడ లాస్ట్కి ఇక్కడ వచ్చింది సార్ బి సెలెక్ట్ చేయడం, లేదంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో దీని వాల్యూ ఇక్కడ చూస్తే ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తున్నాడు స్టూడెంట్కి, ఏమర్థమవుతుంది? అపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ వాల్యూస్ డిఫరెంట్గా మారుతున్నప్పటికీ బట్ రేషియో 0.58 గానే ఉండడం గమనిస్తున్నాం. సో ఇక్కడ మనం అదే విద్యార్థులకు అర్థమైతే. సో నెక్స్ట్ టెక్స్ట్ సేమ్ ఇలాంటిదే, మళ్ళీ ఒక టెక్స్ట్ బాక్స్లో ఇప్పుడు లాటెక్స్ ఫార్ములాలో సేమ్ మళ్ళీ లాటెక్స్ ఫార్ములా, ఇందులో ఇంతకుముందు తీసుకుంది అపోజిట్ బై సైడ్ హైపోటెన్యూస్. లాటెక్స్ ఫార్ములాలో ఏ తీసేసి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఈ సైడ్ అవుతుంది. ఇది క్లిక్ చేసి మళ్ళీ తీసేసి ఇక్కడ ఏం సైడ్ అవుతుంది, ఆపోజిట్ ఇది అవుతుంది. ఓకే, ఇది టెక్స్ట్. ఈ టెక్స్ట్ కూడా ఇన్పుట్ బాక్స్లో ఈ రెండింటి వాల్యూను డివైడ్ చేయడం. సో అడ్జసెంట్ సైడ్ వచ్చేసి క్యాన్సల్, ఈ సెలెక్షన్ టూల్
అడ్జసెంట్ సైడ్ వచ్చేసి బి డాష్. సో ఇన్పుట్ బాక్స్ లో బి డాష్ బై హైపోటెన్యూస్ వచ్చేసి సెగ్మెంట్, హైపోటెన్యూస్ సెగ్మెంట్ ఏంటి సార్? జి. హైపోటెన్యూస్ సెగ్మెంట్ వచ్చేసి జి. సో బి డాష్ బై జి, ఎంటర్. దీని వాల్యూ వచ్చేసి డి సార్, డి. కాబట్టి ఈ బాక్స్ లో ఇక్కడ లాస్ట్ కి డి క్లిక్ చేస్తున్నాం, డి. ఓకే. సో టెక్స్ట్ బాక్స్ క్లియర్ అయింది. సో దీన్ని కూడా కావాలనుకుంటే కొంచెం సైజ్ పెంచేసి హోల్డ్ చేసేసి ఇంకొక కలర్ వేసేసి. సో ఇప్పుడు మనకు ఈ నెక్స్ట్ రేషియో అన్నమాట. అగైన్ he concludes that the ratio between these two. So similarly, third ratio, he need to find 3 ratios. So ఈ టెక్స్ట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ వాల్యూస్ ఏం చేస్తామంటే వీటి యొక్క అడ్రస్లు ఇస్తాం. సో ఈ స్లైడర్ మారుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాటి వాల్యూస్ మారుతాయి. బట్ ద ఫైనల్ ఆన్సర్ వీ వోంట్ గెట్. సో ఫైనల్ ఆన్సర్ మారదు, అది డివైడ్ చేసుకుంటుంది. సో ఐ విల్ షో యూ హియర్. ఇక్కడ నేను క్యాలిక్యులేటర్ తీసుకుంటున్నాను. క్యాలిక్యులేటర్లో స్టూడెంట్కి మనం చూపించవచ్చు. ఇది రీడ్ కావడానికి టైం పడుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి 3.06 సారీ కరెన్సీలో వస్తుంది, ఇది కరెన్సీలో వస్తుంది. సారీ, స్టాండర్డ్ క్యాలిక్యులేటర్ 3.06 డివైడెడ్ బై 6.12 is equal to 0.5. ఇది డెసిమల్ ప్లేసెస్ ఇందులో కూడా 1 డెసిమల్ ప్లేస్ తీసుకుంది, 0.5. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేయించి చూడ 5.3 అగైన్ 5.3 డివైడెడ్ బై 6.12 is equal to 0.86666. So rounded to 3 decimal places 0.87. So it is giving the constant value. So 2-3 values ఇప్పుడు మళ్ళీ చెకప్ చేస్తే తెలిసిపోతుంది. సో ఇది ఎనీ ట్రయాంగిల్, నాట్ ఓన్లీ ఫర్ యాంగిల్ 30, ఫర్ ఎనీ యాంగిల్. ఇఫ్ యూ టేక్ 30, 45, let us take 45లో ఈ యాంగిల్స్ తీసుకుంటే, సో ద రేషియో ఆఫ్ అపోజిట్ అండ్ హైపోటెన్యూస్ 1. ఇది రాంగ్ వచ్చింది కదా సార్? రాంగ్ వచ్చింది, ఇక్కడ రాంగ్ వచ్చింది. 1 రావద్దు ఇక్కడ సార్. మనం ఇచ్చిన వాల్యూస్ కరెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ మనము బి ఏమి ఇచ్చామంటే, బి ఇక్కడ ఉంది కదా సార్, ఆ బి ఏమి ఇచ్చినాం అంటే A1 బై బి డాష్ ఇచ్చినాం. A1 అంటే అపోజిట్ సైడ్, బి డాష్ అంటే మనం తప్పించినాం సార్. ఇక్కడ బి డాష్ అంటే అడ్జసెంట్ సైడ్. సో కాబట్టి హైపోటెన్యూస్ అంటే జి. సో ఇక్కడ మనం బి వాల్యూ తప్పించినాం. సో A_1 బై జి వాల్యూ వచ్చేసి ఈ. సో ఈ టెక్స్ట్ బాక్స్ లో మనం ఇక్కడ ఇచ్చిన అడ్రస్ బి ఇచ్చినాం. ఈ టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేయండి, డబుల్ క్లిక్. ఇక్కడ లాస్ట్ కి ఏమి ఇచ్చినాం అంటే బి ఇచ్చినాం. బి బదులు ఆ బి తీసేసి ఈ ఇవ్వండి, ఈ. ఇప్పుడు ఓకే, ఇది కరెక్ట్. క్యాలిక్యులేటర్ ఇంతకుముందు రౌండ్ అప్ అనుకున్నాం మనం, క్యాలిక్యులేటర్ తప్పు చేయలేదు, మనమే తప్పు చేసినాం. సార్ ఇప్పుడు చూడండి సార్. సో ఇక్కడ ఈ 0.5 అనేది మారట్లేదు. సో 30 బదులు 45 డిగ్రీస్.
నౌ దట్ ఈస్ 0.71. 45 బదులు 60. So now the angles are not getting changed. సో ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త సార్. మనం ఇక్కడ అందుకే నేమ్స్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ A', A1, B' ఇట్లా ఉంటే వీటిని నేమ్స్ హ్యాపీగా రీనేమ్ చేసుకోవాలి. ఇక్కడ మనం అడ్రస్ ఇచ్చిన వాటి ఇప్పుడు చేంజ్ చేయట్లేదు. వీటిని ABCDగా పెట్టేసుకుంటే ఈ కన్ఫ్యూజన్ ఉండదు. సో ఐఎమ్ షోయింగ్ యూ ద ఫైల్. సో దిస్ ఈస్ ద ఫైల్ యాక్చువల్లీ వాట్ ఎవర్ వీ ప్రిపేర్డ్ నౌ. సో opposite side by hypotenuse and adjacent side by hypotenuse and one more text. So ఈ text మీరు తీసుకోవచ్చు ఇక్కడ. So this is the way we can show how constant it is. మనకు అందులో ఒక యాక్టివిటీ ఉంది. మనకు ట్రయాంగిల్స్ తీసుకొని ఈ విధంగా బిగ్ ట్రయాంగిల్, మళ్ళీ స్మాల్ ట్రయాంగిల్, మళ్ళీ స్మాల్ ట్రయాంగిల్ స్కేల్ తోని స్టూడెంట్ కొలిచి వాటి యొక్క రేషియోస్ ఈక్వల్ అని చెప్పి కంక్లూడ్ చేయడం. Okay, sir. Sir, any doubts? Then let us go to next one. Sir, any doubts? అజయ్ గారు. హలో అజయ్ గారు. సార్ చెప్పండి. ఇప్పుడు మీరు ఇట్లా తయారు చేశారు కదా, ఇప్పుడు ఎవ్రీ టీచర్ ఇట్లా తయారు చేసుకోవడం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇట్లా తయారు చేసుకున్నటువంటి ప్రోగ్రామ్ ది రెడీగా ఇప్పుడు దీన్ని మీరు రెడీగా దీన్ని చేసుకొని ఉంటారు కదా? చేసుకోవాలి, మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ లో మనకు కాబట్టి ఎక్కువ టైం అనిపిస్తుంది. జస్ట్ 2 minutes లో రెడీ చేసేస్తారు మీరు ఒక 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే. ఓకే, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అందరూ అంతా మనకు ఫాస్ట్ గా ఉంటారని ఇప్పుడు చూసిన వాళ్ళు కూడా ఒకసారి చాలా ప్రాబ్లమే. ఓకే సార్, నేను చెప్తాను. తయారు చేసింది ఒకటి ఇట్లుండేది ఉంటే దీన్ని ఆటోమేటిక్ గా స్టూడెంట్స్ కి ఉపయోగించుకునే వీలు ఉంటుంది. అంటే కొన్ని తయారు చేసుకుని మనము ఇవ్వవలసిన అవసరం ఉంటుంది అనేది. అవును సార్, ఎగ్జాక్ట్లీ. రాంబాబు సార్ వీడియో అవుతుంది సార్, వీడియో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ప్రతి టీచర్ దాని వీడియో తీసుకొని ఓన్ గా చేస్తారు సార్. ఓకే సార్, ఇక్కడ క్యారియర్ ఓకే సార్. ఇప్పుడు చేసే ఈ స్టెప్స్ అన్ని కూడా రికార్డ్ అవుతున్నాయి కాబట్టి ఫర్దర్ అబ్సెంట్ అయిన వాళ్ళు, రాని వాళ్ళు, ప్లస్ మీరు కూడా సెకండ్ టైం చూసుకోవడానికి అవకాశం ఉంది. అదొకటి. రెండోది, రేస్ చేసినారు, ఇంక ఇద్దరు రేస్ చేసినారు హ్యాండ్, వాళ్ళ డౌట్స్ అడగండి సార్. చెప్పండి సార్. హలో సార్ చెప్పండి. హలో వినబడుతుంది? నమస్తే సార్. చెప్పండి. హలో నమస్తే సార్. వినిపిస్తుంది, చెప్పండి. హలో చెప్పండి సార్, వినిపిస్తుంది. హలో సార్ వినబడుతుంది, చెప్పండి. ఇందాక హలో సార్, ఇందాక అదే బీటా 30 ఉన్నప్పుడు అది ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ 1/2 రావాలి కదా అని చూసిన. ఇప్పుడు కరెక్ట్ అయింది. ఒక్కొక్క అదేం లేదు సార్, ఇక్కడ మేము మిస్టేక్ చేసినాం. మనం ఏం చేసినాం అంటే బి ఉంది కదా సార్, రెక్టిఫై అయింది. ఇక్కడ బి ఇచ్చినాం, బిని మనం తప్పు రేషియో తీసుకున్నాం. A1/B' అని ఈ రెండు సైడ్స్ తీసుకున్నాం. అప్పుడే డౌట్ వస్తుంది, అప్పుడు చేశాను. ఇప్పుడు ఓకే కదా సార్? ఇప్పుడు ఓకే కదా? ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ ఓకే సార్. ఇంకా నెక్స్ట్ దానికి వెళ్దాం సార్. ఓకేనా? షల్ ఐ గో ఫర్ నెక్స్ట్? yes sir. ఓకే సార్, నేను ఇప్పుడు కంట్రోల్ ఏ. మౌనిక గారు చెప్పండి. మౌనిక గారు, శ్రీధర్ కొమ్మోజు. హలో సార్. సార్ ఒకసారి సైట్స్ కి రీనేమ్ ఎలా ఇస్తారో చెప్పారా సార్? సరే ఓకే, చూడండి. ఇప్పుడు ఈ సెగ్మెంట్ వచ్చేసి జి. ఇక్కడ రీనేమ్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. ఈ సైడ్ వచ్చేసి B'. ఈ సెగ్మెంట్ B' కి రీనేమ్ చేస్తున్నాను. రీనేమ్ రైట్ క్లిక్, ఈ సైడ్ పై రైట్ క్లిక్, B' ఉంది, దాన్ని నేను ఎస్ అని ఇచ్చాను. ఓకే. సో ఈ సైడ్ ఎస్ అని ఇవ్వగానే మనకు ఇబ్బంది కాకుండా ఉండడానికి ఇంతకుముందు మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం కదా ఆబ్జెక్ట్. రీనేమ్ కాగానే ఆటోమేటిక్ అవి కూడా రీనేమ్ అయిపోతాయి ఆటోమేటిక్. లేదంటే ఇక్కడ A1 ఉంది కదా సార్, ఇక్కడ A1, ఈ A1 పై రైట్ క్లిక్ చేసినా మనం సెగ్మెంట్ A1, ఇక్కడ రీనేమ్ ఆప్షన్, ఇక్కడ రీనేమ్ చేయొచ్చు. లేదంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో చూసుకోండి, ఇక్కడ ఉంది A1 ఇక్కడ ఉంది. దీనిపైన రైట్ క్లిక్ చేసినా మనం రీనేమ్ ఆప్షన్లోకి వెళ్తే రీనేమ్ చేయొచ్చు. సో ఆల్జిబ్రిక్ వ్యూలో కానీ గ్రాఫిక్ వ్యూలో కానీ దాన్ని రీనేమ్ చేయొచ్చు. నెక్స్ట్ సార్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇవన్నీ తీసేస్తున్నాను. కంట్రోల్ ఏ, డెలీట్. లో సార్ మనము ఇప్పటి వరకు
అన్ని రేషియోస్ ఈక్వల్ అని చూపించాం. ఒక్కొక్క రేషియోస్ కి వాటి యొక్క నేమ్స్ అజయ్ సార్ ఒక్క నిమిషం, అజయ్ సార్ ఒక్క నిమిషం. చెప్పండి. స్వప్న మేడం సార్ ఒకసారి లాటెక్స్ ఫార్ములా టెక్స్ట్ లో తీసుకున్నారు కదా సార్, ఒక్కసారి చెప్పరా? ఓకే చూడండి, ఇక్కడ టెక్స్ట్ టూల్ తీసుకుంటున్నాం. టెక్స్ట్ టూల్ ఏబిసి. ఈ టెక్స్ట్ టూల్ క్లిక్ చేస్తే మనం ఇక్కడ లాటెక్స్ ఫార్ములా క్లిక్ చేస్తున్నాం. లాటెక్స్ ఫార్ములా క్లిక్ చేస్తే మనకి ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో వెళ్ళగానే ఇవన్నీ కనబడినాయి. అక్కడ క్లిక్ చేయట్లేదు, నేను అక్కడికి వెళ్ళగానే అవన్నీ చూపిస్తుంది. ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఆప్షన్ A/Bని క్లిక్ చేశాను. దాని యొక్క ఫార్ములా ఈ విధంగా ఉంది, కానీ అవుట్పుట్ కింద ఉంది చూడండి, ప్రివ్యూ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏను తీసేసి నేను XYZ అని రాస్తే కింద కూడా XYZ వచ్చేస్తుంది. నేను బిని తీసేసి మనం 1 2 3 అని రాస్తే కింద 1 2 3 వచ్చింది చూడండి. అట్లా ఇది ఫార్ములా ఫర్ ఫ్రాక్షన్. దీంట్లో మనకు ఈ రెండు బ్రేసెస్ లో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ చేంజ్ చేస్తే ఇక్కడ వాల్యూస్ రావడం జరుగుతుంది. మనకు స్టూడెంట్ కి అర్థం కావడానికి అపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అని చెప్పి ఏ దగ్గర అపోజిట్ సైడ్, బి దగ్గర హైపోటెన్యూస్ అని టైప్ చేశాను. ఇక్కడ అదే వచ్చేసింది. ఓకేనా మేడం, క్లియర్? సో ఓకే కొట్టేస్తే మనకు ఇక్కడ ఫ్రాక్షన్ XYZ/1 2 3 ఈ విధంగా ఫ్రాక్షన్ లో రాసుకున్నాం లాటెక్స్ ఫార్ములా. లాటెక్స్ ఫార్ములా యూస్ చేసి చెప్పండి. ఓకే సార్, shall I go for next? Okay sir, next. Okay. So నెక్స్ట్ మనం ఈ సైడ్స్ అన్నిటిని కూడా ఈ విధంగా తీసుకున్న వాటి సైడ్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేము డిఫైన్ చేస్తున్నాం ట్రిగ్నామెట్రీలో. సో అపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఈజ్ నేమ్డ్ యాజ్ సైన్ థీటా అని, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఈజ్ నేమ్డ్ యాజ్ కాస్ థీటా అని, అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ ఈజ్ నేమ్డ్ యాజ్ టాన్ థీటా అని మనం డిఫైన్ చేస్తున్నాం. వాటికి ఈ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఉంటాయి కాబట్టి ఈ కాన్స్టెంట్ కి ఎప్పుడు ఒక నేమ్ అంటూ చెప్పడం జరుగుతుంది పిల్లలకి. సో ఇదే టెక్స్ట్ లో మనం నేమ్ ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ వాటి వాల్యూస్ ఏ విధంగా వస్తాయి అనేది తెలిసిపోతుంది. సో సేమ్ స్లైడ్ చూడండి, ఇదేమో యాంగిల్ స్లైడ్, ఇదేమో నెంబర్ స్లైడ్. ఈ సేమ్ స్లైడ్ లో ఒక నిమిషం సార్, ఈ సేమ్ సైడ్ లో మనకి 6 రేషియోస్ తీసుకుంటాం. ఈ 6 రేషియోస్ చూడండి, బుక్ పంపిస్తే చదవండి. సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ అని ఇచ్చి మిగతాయి రైజ్ ద హ్యాండ్ ఏంటిదో రేపు చూద్దాం. ఈ మూడిటికి సంబంధించి రివర్స్ అడుగుతా. ఓకేనా సార్? ఓకే, ఈ ఫస్ట్ రేషియోకి సెకండ్ రేషియో థర్డ్ రేషియో చూస్తున్నాం మనం. 2 రేషియోస్ తో పాటు అదే థర్డ్. వీటికి రివర్స్ రేషియోస్ సేమ్ ఫస్ట్ మనం టెక్స్ట్ ఎట్లా టైప్ చేసుకున్నానో అదే విధంగా టైప్ చేసుకొని వాటి అడ్రస్ ఇచ్చేసి ఈ విధంగా ఫస్ట్ రేషియో దీని వాల్యూ ఇక్కడ మనం 30 తీసుకుంటే సార్ ఇక్కడ జియోజిబ్రాలో వచ్చేసి కేవలం డెసిమల్ నెంబర్స్ చూపిస్తుంది. ఇందులో రూట్స్ చూపించదు. మనకు √3/2, 1/√2 ఇవి రావు. అలా రావాలనుకుంటే మనం ఇందులో జియోజిబ్రాలో అయితే ఆ ఫెసిలిటీ లేదు సార్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కానీ లేదంటే మామూలుగా వేరే వర్డ్ లో కానీ చూపించుకోవచ్చు. సో ఇందులో అనిమేషన్స్ ఉంటాయి, డెసిమల్ నెంబర్స్ ఉంటాయి. అందుకే ఇది మనకు sin 30 1/2 కాబట్టి చేయండి. సో ఇందులో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సార్, స్టూడెంట్ కి 0 degrees అండ్ 90 degrees, ఈ 0 degrees 90 degrees చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంతకుముందుదే కంటిన్యూషన్. సో ఈ రేషియోస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ 30ని కంప్లీట్ గా 0 degrees చేస్తున్నాను. సో చేస్తున్నప్పుడు ఈ బీసీ అపోజిట్ సైడ్ ఏదైతే ఉందో ఈ సైడ్ అది ఏమవుతుందో గమనించమని చెప్పడం. సో అది కంప్లీట్ గా 0 అయిపోయింది. సో ఇక్కడ ఈ అనిమేషన్ లో అపోజిట్ సైడ్ 0 కావడం 0 అయిపోయింది. ఈ విధంగా 0 అయితే మనం దాన్ని కలర్ చేంజ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ సైడ్ కి కలర్ వచ్చేసి
వేరే బ్లూ కలర్ ఇస్తున్నాను. తర్వాత ఈ సైడ్కి కలర్ వచ్చేసి సమ్ ఎల్లో కనబడట్లేదు, వైలెట్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి సార్, ఇందులో ఈ స్లైడర్లో మనం 0 చేసేస్తే, యాంగిల్ 0 degrees చేస్తే ఏ విధంగా ఉంటుంది, ట్రయాంగిల్ అసలు ఉండదు అనేది మనం జియోజిబ్రాలో చూపించవచ్చు. సో యాంగిల్ 0 చేసేస్తే ఏమైంది, మనం ఇప్పటివరకు ఇచ్చిన అడ్రస్లో అపోజిట్ సైడ్ 0 అవుతుంది. ఎక్కడైతే అపోజిట్ సైడ్ 0 అయింది ఈ ఫ్రాక్షన్ లో కనబడుతుంది సార్. ఇక్కడ సైన్ లో న్యూమరేటర్ లో 0 అయింది సార్. కొసెక్ కరెక్షన్ కొంచెం కొసెక్ ఏముంది సార్? 9.1 by 9.1. ఆహా, ఇది టెక్స్ట్ తప్పించింది. ఇన్ఫినిటీ కరెక్టే వస్తుంది కానీ టెక్స్ట్ తప్పించినాం. హైపోటెనస్ 9.1 by 0 ఉండాలి. మనం ఇంతకుముందు తీసుకున్న స్లైడ్ తీసుకుందాం. అయితే మనం ఇప్పటివరకు చేసిన స్లైడ్ ఉంది ఇది, ఇందులో కరెక్ట్ ఉంది. ఇక్కడ మనం యాంగిల్ 0 తీసుకుందాం. ఇక్కడ యాంగిల్ 0 తీసుకుందాం. సారీ, యాంగిల్ 0 తీసుకుంటే ఇక్కడ 0 అవుతుంది. అపోజిట్ సైడ్ 0 అయిపోయింది. హైపోటెనస్ 8.6 అయితే అడ్జసెంట్ కూడా 8.6 అయింది. సో ఈ 3 రేషియోస్ కి పేర్లు ఉన్నాయి. ఇది సైన్ 0, ఇది కాస్ 0, ఇది టాన్ 0. సో ఇక్కడ మనం 0 degrees అయినప్పుడు ఏ 0 అవుతున్నాయి, ఏవి ఈక్వల్ అవుతున్నాయి అనేది హైపోథిసిస్ చేయమని చెప్పడం. నేను దీన్ని 90 degrees చేస్తున్నాను. సైడ్ కొంచెం చిన్నగా చేసి దీన్ని 90 degrees చేస్తున్నాను. వెన్ ఇట్ ఈస్ 90 degrees, 90 degrees 90 degrees చేస్తే ఏ సైడ్ 0 అవుతుంది, 90 degrees చేస్తే ఏ సైడ్ 0 అవుతుంది. అదే విధంగా విచ్ 2 sides are equal. సో దీస్ హైపోథిసిస్ వీ కెన్ సే. సో ఇక్కడ అపోజిట్ సైడ్ హైపోటెనస్ ఈక్వల్ కావడము, ఆటోమేటిక్ 1 రావడము, అడ్జసెంట్ 0, హైపోటెనస్ ఉండడం 0, అపోజిట్ అడ్జసెంట్ 0 కాబట్టి దీని వాల్యూ ఇన్ఫినిటీ. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఎక్స్ప్లెయిన్ టు ద స్టూడెంట్స్ 0 degrees స్పెసిఫికల్లీ అండ్ 90 degrees. సో ఇదే సైడ్లో ఈ దాంట్లోనే. సో ఇది మనకు ఈ యానిమేషన్ ద్వారా. సో ఎనీ డౌట్స్ ఉంటే అడగండి సార్, మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. నో డౌట్ సార్? ఓకే. Anybody, any more doubts, please? Okay, go ahead, sir. ఓకే సార్. సో మనం ఇప్పటి వరకు వీటి యొక్క రేషియోస్ తీసుకున్నాం. సో మనకున్న సిలబస్ లో అక్యూట్ యాంగిల్స్ మాత్రమే ఉన్నాయి సార్. సో ఐఎమ్ టేకింగ్ న్యూ స్లైడ్, ఫైల్, న్యూ విండో, ఐఎమ్ టేకింగ్ న్యూ విండో. ఇప్పుడు ఈ న్యూ విండోలో మనకు